హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఈ రోజు అయితే వర్షం మామూలుగా పడట్లేదు. నైట్ స్టార్ట్ అయింది, ఇంకా కంటిన్యూస్ గా వర్షం పడుతూనే ఉందనమాట. ఇంకా మా బావ కూడా అబ్బా ఏమి టైమింగ్. ఇంకా నైట్ డ్యూటీకి వెళ్ళి ఇంక ఇదిగోండి జస్ట్ ఇప్పుడే మా బావ కూడా వస్తున్నారు. ఫోన్ చేస్తే ఎత్తలేదేంటి? అదే పొద్దున్న లేచాక ఫోన్ చేశాను, ఏంటి టైం అయిపోయింది ఇంకా రాలేదు అనేసి. వర్షం వల్ల అనుకుంటా కొంచెం లేట్ గా వచ్చారు. తప్పిపోతాం అనుకోలేదులే, అంటే లేట్ అయింది కదా. ఏంటి ఒక్కొక్కసారి ఏంటంటే నైట్ డ్యూటీ అనుకుని వెళ్తారు, మార్నింగ్ డ్యూటీ కూడా ఒక్కొక్కసారి సడన్ గా చెప్తారనమాట, చేసి రావాల్సి వస్తుంది. అలాగేమన్నా ఉందా అసలు ఏంటి అనేసి అయితే ఫోన్ చేస్తేనేమో ఎత్తలేదు. అవును కదా, మర్చిపోండి. ఈ రోజు అయితే మా బావకి వీక్లీ ఆఫ్ అనమాట, సెలవు. మా పిల్లలకి అయితే స్కూల్ ఉంది, వాళ్ళకి ఇంకా రెడీ చేయాలి. మా ఏసీ ఒకటి పోయిందనమాట, అందుకోసమని ఒక 4-5 రోజులుగా అసలు సరిగ్గా నిద్ర పట్టలేదు. ఈ రోజు అయితే చక్కగా ఇంకా వర్షం పడడం వల్ల నైట్ నుంచి మంచిగా నిద్ర పట్టింది. 6కి 6:15కి 2 అలారం పెట్టాను కానీ ఆ 2 అలారాలకి లేవలేదనమాట. పావు తక్కువ 7 అవుతుంది. ఇప్పుడే ఇంకా లేచాను బలవంతంగా, ఇంకా లేవబుద్ధి కావట్లేదు కానీ స్కూల్ ఉంది కాబట్టి లేచా. ఈ రోజు నుంచి నువ్వు ఉంటావుగా, ఏసీ లేకుండా పడుకుంటే నీకు తెలుస్తుంది. పాపం మా పిల్లలు అయితే నాన్న అంకుల్ కి ఫోన్ చేయవా, రిపేర్ చేయమని చెప్పవా. సరే పడుకుంటావు కదా, నీకు చివరికి మేము ముగ్గురు మీట్ పడుకుంటాము, అప్పుడు నీకు తెలుస్తుంది. ఇంకా మా పిల్లలు వాటర్ పెట్టేసి వాళ్ళకి ఫాస్ట్ గా రెడీ చేయాలి. ఈ రోజు కాస్త లేట్ గా లెగ్సాం కదా, కొంచెం హడావిడి ఉంటది. ఇంటి దగ్గర తినడానికి అనేసి రాగి మాల్ట్ చేసేసానమాట. ఇదైతే ఫాస్ట్ గా అయిపోతుంది, ఇంకా కాసేపు బాయిల్ అవ్వాలండి. ఇంకా రాగి మాల్ట్ అయితే రెడీ అవుతుంది. ఇంకొక సైడ్ అయితే ఇంకా బాక్స్ పెట్టాలి కదా, బాక్స్ లకు అయితే ఇదిగోండి బ్రెడ్ అయితే టోస్ట్ చేసి పెట్టేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ స్నానానికి అయితే హాట్ వాటర్ పెట్టాను అనమాట, ఇంకా మా పిల్లలు లేవలేదు. రాగి మాల్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్రెడ్ కూడా టోస్ట్ చేసేసాను. ఇంకొక పని అయిపోయినట్టే. మా బావకేమో జింజర్ టీ కావాలంటే ఇంక జింజర్ టీ అయితే పెట్టాను అనమాట, అది మరుగుతా ఉంది. ఈ లోపలైతే మా పిల్లలకి లేపేస్తాను. నాకైతే మాధవి జింజర్ టీ పెట్టేసి ఇచ్చింది, అక్కడ మా పిల్లలకి బ్రష్ చేపిస్తుంది. మా పిల్లలు అయితే నిద్రమతలో ఉన్నారు కదా, ఏడుస్తున్నారు. రైట్, గుడ్ మార్నింగ్ చెప్పురా, దగ్గర రారా. నార్మల్ గా అయితే బ్రష్ ఇలా చేసుకుంటారు, వీళ్ళు చేసుకుంటే ఇప్పుడు లేట్ అయిపోద్ది అనేసి నేను చేపిస్తున్నాను. మా చిన్నోడు పెద్దోడు అయితే రెడీ అయిపోయారు స్కూల్ కి. రెడీనా? స్కూల్ కి వెళ్ళిపోతారా? గుడ్, వెళ్ళి కూర్చోండి, అమ్మ టిఫిన్ పెట్టేసిద్ది. మా పిల్లలిద్దరు బాక్సుల్లోకి కూడాను పీనట్ బటర్ అప్లై చేసేసి బాక్సులు పెట్టేశాను బ్రెడ్లు. ఇంక ఇప్పుడైతే రాగి మాల్ట్ చేశాను కదా, రాగి మాల్ట్ అయితే పడుతున్నా. కొంచెం జలుబు చేసింది, మా పెద్దోడు దగ్గుతున్నాడు. ఇంకా ఏసీ లేదని బాధపడుతుంది, ఏసీ లేదని మాధవి. మా పిల్లలిద్దరూ రాగి మాల్ట్ తాగేశారు. ఇంకా షూలు సాక్స్లు వేసుకొని ఇంకా స్కూల్ కి రెడీ అయిపోయారు, బ్యాగ్లు వేసుకుని. ఇంకా వ్యాన్ అతని కోసమే వెయిటింగ్. పెద్దడు క్లాస్ వర్క్ అయినా కంప్లీట్ చేసుకుని రా అమ్మా, మొత్తం కంప్లీట్ చేసుకుని రావాలి, ఓకేనా? ఇప్పుడు అన్నిటికీ ఓకే అని గంగరద్దల రూపేసి మీరు చేయాల్సిన పని మీరు చేసుకుని వస్తారు కదా. అదిగో వ్యాన్ తో వచ్చారు, పద. ఇంకా చిన్న తుప్పర్లాగా అయితే పడుతున్నాయి, మరీ ఆగిపోలేదు, చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఇందాక మా బావ డ్యూటీ నుండి వచ్చేసరికి మాత్రం గట్టిగానే పడేవి చినుకులు, ఇప్పుడైతే కాస్త తగ్గింది, లైట్ గా పడుతున్నాయి. వీడియోలో అసలు తెలియట్లేదు చినుకులు పడుతున్నట్టు. చిన్న చినుకులే, ఏం కాదులే, వెళ్ళు, బాయ్. బాయ్. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. మా బావ కూడా జింజర్ వాటర్ అయితే తాగేశారు. ఇంకా నేనే ఉండిపోను, నేను కూడా హాట్ వాటర్ తాగుతా. నీకు బ్రెడ్ టోస్ట్ చేసానా టిఫిన్ లోకి? బ్రెడ్ ఆమ్లెట్ వేసే. ఓకేనండి, ఇప్పుడు వేసానా కాసేపు ఆగల? ఇప్పుడే అయింది పొద్దున్న. ఇప్పుడే అయింది పొద్దున్న. లెగడమే తిండట. సరే ఈ రోజాల నీకు తిండి వేయకుండా మార్చేస్తే కడుపు. నువ్వు ఉండు ఉపవాసం, ఏ రోజైనా ఉన్నావా ఉపవాసం? నా కోసం అయినా పిల్లల కోసం అయినా ఉపవాసం ఉన్నావా ఏ రోజైనా? ఉపవాసాలు ఉండాలా? మరి అంతకు ముందు నేను తిన్నవన్నీ కూడా వంట పట్టు తిల్లులాగేగా. ఇప్పుడైతే టిఫిన్ తినేసి 3 పట్లు తినేస్తున్నా గానీ. సరేలే, ఉండద్దులే. మరి వినాయక చవితులు ఇలాంటి వ్రతాలు గట్రా ఇంట్లో చేసేటప్పుడు మార్నింగ్ టిఫిన్ ఏమి తినకుండా డైరెక్ట్ గా ఏంటది లంచ్ లాగే ప్రసాదాలు తింటున్నాను.
తింటున్నాగా అంటే అది ఉపవాసమేగా ఒక పూట తినట్లేదు. సరే మేడం. నైట్ టైం టిఫిన్లు తింటున్నాము. వంటి పూట తిన్నట్టే మనము. ఇంకా స్పెషల్ గా ఉపవాసాలు ఉండాలంట. నువ్వు మా కోసం ఎప్పుడైనా ఉన్నావా? నేను ఉండాలా? ఉండవా? మొన్న ఈ చేతికి చూపించు, చెయ్యి చూపించు. కాల్చుకుంది వంటగదిలో ఇలాగే. కావాలని కాల్చుకున్నట్టే. కావాలని కాల్చుకున్నానా? కావాలని కాదు, వంటగదిలో జాగ్రత్తగా ఉండు అని చెప్తాను ప్రతిసారి. జాగ్రత్తగా అయితే ఉండదు. పన్నీరు కార్న్తో సలాడ్ లాగా చేద్దాం అనేసి పన్నీరు ఫ్రై చేస్తాననేసి లైట్ గా ఆయిల్ వేసేసి దాని మీద పన్నీర్ ముక్కలు వేసాను. అంటే చాపింగ్ బోర్డు రైట్ హ్యాండ్ తో పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ తో ఇలా తోసాను అనమాట. ఇలా తోసినప్పటికి వెంటనే తుల్లిపోయింది. అప్పటికి కూడా మా పెద్దోడికి ఒకసారి కాలిపోయింది కదా, అప్పుడు ఆ మందులు అయితే ఉన్నాయి అనమాట. ఫ్రిడ్జ్ లో ఉంది ఆయింట్మెంట్, అది తీసేసి వెంటనే పెట్టాను గానీ ఇలాగ అయిపోయింది. ఆ రోజు అయితే మంట మంట అసలు. ఎన్నిసార్లు ఇలాగా ప్రతిసారి చెప్తాను ఇలాంటివన్నీ కామన్ అబ్బాయి. ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయాను. మా బావేమో బ్రెడ్ ఆమ్లెట్ వేయమన్నారు కదా, ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాను. అలాగే నేను కూడాను బ్రెడ్ ముక్కలు అయితే టోస్ట్ చేసుకుంటాను. మా బావకేమో 2 గుడ్లతో ఆమ్లెట్ వేసి బ్రెడ్ ఆమ్లెట్ చేశాను. నేనేమో పీనట్ బటర్ తో తినేస్తున్నాను. ఇంకా టిఫిన్ అయిపోతే ఏదో ఒకటి లంచ్ వండాలి. టిఫిన్లు అయితే అయిపోయినాయి. మా టిఫిన్లు అయ్యేసరికి బయట వర్షం కూడాను తగ్గిపోయింది. ఇంక ఇప్పుడు ప్రెసెంట్ అయితే వర్షం ఏం పడట్లేదు, కానీ మబ్బుగుంది. ఇంకా ఈ రోజు ఏంటి ఏం వండాలి చెప్తే వండుతాను. వెదర్ కూల్ గా ఉంది. అయితే చికెన్ ఫ్రై. ఎందుకు నీకు ఎండ ఉపవాసమా? నువ్వు చెప్పు, నేను చేస్తా. ఉపవాసం వండమంటున్నావుగా, వండిపోతా. ఉపవాసం అవసరం లేదు. చికెన్ ఫ్రై చెయ్యి. పప్పుచారు చికెన్ ఫ్రై. పప్పుచారు చికెన్ ఫ్రై బాగుంటది కాంబినేషన్. అలాగే ఇంకేమైనా వెజ్ కూర కూడా వండుతూ ఉండు. ఇంకేటద్దా? వెజ్ తినాలి మరి. ఎప్పుడు నాన్ వెజ్ తింటావేంటి? వెజ్ తినాలి నాన్ వెజ్ ఉన్నప్పుడు కూడా. సొరకాయ ఉంది, క్యాబేజీ, పత్తా గోబీ, క్యాబేజీ ఉంది. రెండే ఉన్నాయి కూరగాయలు. క్యాబేజీ ఉండే మార్కెట్ కి వెళ్ళి తేవాలి. అయితే కూరగాయలు కూడా ములంకాయలు ఉన్నాయి, మర్చిపోన్నా. వద్దులే ములంకాయలు, ఇంకో రోజు ఉండదు. అయితే క్యాబేజీ. పద ఇద్దరం వెళ్దాం. అలా నువ్వు వచ్చే లోపల అట్లీస్ట్ అన్నము పప్పు అవన్నీ వండుతానుగా. కోఆపరేటివ్ లేదో తీసుకోవాలన్నా? అదా బటర్ అయిపోతుంది. బటర్ అక్కడ గేట్ దగ్గర వదిలేస్తా, నువ్వు కోఆపరేటివ్ వెళ్ళి తీసుకో. నేను మార్కెట్ కి వెళ్ళి తెచ్చేస్తా. సరే, వెళ్ళొచ్చాక వంట స్టార్ట్ చేస్తా. ఈ రోజు నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయాలి. మరి కూరగాయలు పోయాలా? క్యాబేజీ నువ్వు కట్ చేయాలి. అదే ఉంది, చిటికలో చేస్తా. చిటికలో చేసేస్తారు. మా బావ నేను ఇద్దరము కలిసి అయితే బయటకు వెళ్ళాము. మా బావ ఏమో మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు చికెన్ అవి తీసుకుని వచ్చారు. నేనేమో కోఆపరేటివ్ కి వెళ్ళి నాకు కావాల్సిన గ్రాసరీస్ అన్ని తీసుకొని వచ్చాను అనమాట. ఇంక ఇవి అన్ని కూడా ఎక్కడొక్కడ తర్వాత సర్దుతాను. ఫస్ట్ అయితే ఇంక వంట స్టార్ట్ చేసేస్తాను. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన కొన్ని ఉన్నాయి, ఇవైతే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. ఫస్ట్ మేమైతే పాలు తీసుకుని వచ్చాము. నేను కోఆపరేటివ్ నుండి అయితే పాలు తీసుకుని వచ్చాను. 1/2 లీటర్ అనమాట. ఎంత పడ్డాయి ఏంటో బిల్ చూస్తే తెలుస్తుంది. యాక్చువల్గా ఏంటంటే మేము డైలీ పిల్లల కోసం అనేసి 1/2 లీటర్ పాలు వేయించుకుంటాము. మా ఇంటికి వచ్చి డైలీ వేస్తారనమాట. అతను నిన్న వచ్చినప్పుడే చెప్పారు 1 వీక్ అయితే నేను రాను అనేసి. ఇంకా అందుకోసమనే కోఆపరేటివ్ నుంచి ఆవు పాలు అంట, ఆర్గానిక్ కౌ మిల్క్ అని అయితే ఉంది. మరి పాలు ఎలాగుంటాయి ఏంటో చూడాలి. అతను ఇచ్చిన పాలు అయితే కొంచెం పలచగానే ఉన్నాయి, కానీ ఇవేంటంటే కొంచెం చిక్కగా ఉన్నట్టున్నాయి. చూద్దాము, మరగబెడితే తెలుస్తుంది. మాకు అతను తెచ్చి వేసిన ఆవు పాలు ఏంటంటే లీటరు 40 రూపాయలు ఒకప్పుడు, ఇప్పుడేమో లీటరు 45 రూపాయలకి వేస్తున్నారు అనమాట. మేమైతే 1/2 లీటర్ వేయించుకుంటున్నాము. బట్ ఇప్పుడు నేను తీసుకున్న ఈ ఆర్గానిక్ కౌ మిల్క్ అయితే ఇంకా 1/2 లీటరే 36 రూపాయలు పడ్డాయి. ఆర్గానిక్ అంటే ఇంతే కదా, కొంచెం రేట్ ఎక్కువే. చూద్దాం, మరగబెడితే తెలుస్తుంది దీని సంగతి ఏంటనేది. చికెన్ అయితే నీట్ గా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా పాలు కూడా మరగబెట్టేశాను. వైట్ రైస్ వండేసాను. అలాగే ఇదిగోండి పప్పు చారు కూడా రెడీ అయిపోయింది. నా పని నేను చేస్తుంటే మా బావ అయితే ఇదిగోండి క్యాబేజీ అయితే కట్ చేసి ఇచ్చేసారు. ఇంకా క్యాబేజీ ఫ్రై ఒక సైడ్, ఇంకొక సైడ్ ఏమో చికెన్ ఫ్రై అయితే పెట్టేస్తాను. నేను ఇప్పటికే చాలా రకాల చికెన్ ఫ్రైలు అయితే చేశాను. ఇంకా ఈ రోజు చికెన్ ఫ్రై సింపుల్ గా ఎలా చేస్తానో చూపిస్తాను. చికెన్ ఫ్రై కోసం అనేసి ఫస్ట్ ఇంకా కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులోనే కొంచెం జీడిపప్పులు వేసి లైట్ గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతాయి. తీసి నేను సైడ్ కి పెట్టేస్తున్నాను. కావాలనుకుంటే ఇందులోనే ఉల్లిపాయలు అవన్నీ ఇంకా చికెన్ వేసేసి నార్మల్ ప్రాసెస్ చేసుకోవచ్చు. కాకపోతే చికెన్ ఫ్రై అంతా అయ్యేసరికల్లా ఈ జీడిపప్పులు అనేవి మెత్తబడిపోతాయి. అందుకోసమనే నేను తీసేసి ఫైనల్ గా వేసుకుంటాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో 3 పచ్చిమిర్చి చీలికలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను.
ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిర్చికి అయితే నేను ఘాట్లు పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు లైట్ గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాము. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాము. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఈ తాలింపులో చికెన్ కూడా కాసేపు ఫ్రై అవ్వాలి. హై ఫ్లేమ్ లోనే నేనైతే ఫ్రై చేస్తున్నాను. చికెన్ లో నుండి రిలీజ్ అయిన వాటర్ అంతా కూడాను ఇంకిపోవాలి. ఒక సైడ్ అయితే చికెన్ ఫ్రై పెట్టాను, ఇంకొక సైడ్ ఇండక్షన్ మీద క్యాబేజీ ఫ్రై అయితే పెట్టాను అనమాట. ఇది కూడా అవుతుంది. చికెన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందు టేస్ట్ కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం అంతా పసుపు, అలాగే కారానికి సరిపడా కారం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ లోనే మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా మూత పెట్టేద్దాము. మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ అయితే బాగా ఉడికించుకున్నాను. చూడండి, ఆయిల్ అయితే ఈ విధంగా చుట్టూరా రిలీజ్ అవుతుంది. ఇంకా చికెన్ కూడాను ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనమాట. చూడండి, మనం కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, చాలా ఈజీగా ముక్కలైపోతుంది. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా జీలకర్ర పొడి, అలాగే కొంచెం అంతా ధనియాల పొడి, అలాగే కొంచెం అంతా చికెన్ మసాలా అనమాట. సరిపోతుంది, మరీ ఎక్కువైపోయినా కానీ తినలేము. ఇప్పుడు ఈ మసాలాలు వేసాం కదా, ఇంకొకసారి మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా అవి కూడాను బాగా ఫ్రై అయిపోయి ఇందులో కలిసిపోయాయి. అంతే, ఇంకా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు, ఇవి వేసేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసేస్తున్నా. అంతే, ఇంకోసారి బాగా కలిపేస్తే ఇంకా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. వంట అంతా కంప్లీట్ అయిపోయింది. లంచ్ కి అన్ని ఇంకా సిద్ధం అనమాట. ఈ రోజు మా లంచ్ లోకి ఏమేమి వండానో చూపిస్తాను. వైట్ రైస్, ఇంకిది పప్పు చారు, ఇంకిది చికెన్ ఫ్రై అనమాట. జీడిపప్పులు వేసాను, లాస్ట్ లో జీడిపప్పులు వేసాను కాబట్టి మేము తిన్నంత వరకు కూడాను అవి కరకరలాడుతూ బాగుంటాయి, మెత్త పడిపోవన్నమాట త్వరగా. ఇంక ఇదైతే క్యాబేజీ ఫ్రై అనమాట. మా బావేమో చికెన్ వండినా గానీ ఒక వెజ్ కర్రీ తినాలి, ఒక వెజ్ కర్రీ అంటే వండాను. ఇది క్యాబేజీ ఫ్రై, వాటర్ ఏమి వేయకుండా చేశాను. అలాగనేసి మరీ ఎక్కువ ఆయిల్ వేసేసి మరీ ఎక్కువ ఫ్రైలా చేయలేదనమాట. ఒక విధంగా చెప్పాలంటే సెమీ ఫ్రై అనమాట ఇది క్యాబేజీ ఫ్రై. ఇంకా అలాగే లంచ్ అయ్యాక తాగడానికి మజ్జిగ కూడా కలిపాను, కొంచెం సాల్ట్ వేసేసి. మా ఇంట్లో బిర్యానీలు చేసినా, పలావులు చేసినా, ఏదన్నా ఫ్లేవర్డ్ రైస్ చేసినా, నాన్ వెజ్ వండితే చాలన్నమాట ఖచ్చితంగా మజ్జిగ తాగుతాము. అంటే నాన్ వెజ్ తింటే బాడీ హీట్ ఎక్కువ అవుతుంది అనేసి అంటారు కదా, దానికి బ్యాలెన్స్ చేయడానికి మజ్జిగ వెంటనే తాగేస్తాం అనమాట. ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. వంట చేయగా వచ్చిన గిన్నెలు కూడా తోమేశాను. ఇక్కడ సింక్ కూడా ఖాళీ. మా బావేమో చక్కగా అక్కడ ఫ్యాన్ కింద కూర్చొనేమో ఫోన్ లో వీడియోస్ చూసుకుంటున్నారు, ఇంకా టీవీ కూడా చూసేసుకుంటున్నారు. ఫోన్ లో ఏం చెప్తాను, ఎవరు రెడీ చేశారు ఈ వీడియో? సారీ వీడియో ఎడిట్ చేశారంటే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చెప్పాలి. ఇప్పుడు టైం అయితే 12 అయింది. ఇంకా హాఫ్ అన్ అవర్ లో మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేస్తారు. కూర్చున్నావా, ఫ్యాన్ కింద కూర్చున్నావు అని చెప్తున్నా. ఇంకా మా బావేమో పొద్దున్న లేచిన తర్వాత వెదర్ బాగుంది, పప్పుచారు, చికెన్ ఫ్రై అన్నారు. ఇప్పుడైతే ఫుల్ గా ఎండ ఎక్కిపోతుంది అనమాట. వర్షము లేదు, పాడు లేదు, మామూలుగా ఎండ ఎక్కట్లేదు. ఇంక ఇప్పుడు కాస్త మబ్బు అయ్యింది, కానీ ఒక్క 5 మినిట్స్ ముందు అయితే చాలా గట్టిగా ఎండెక్కింది. ఇంకా ఎండే అనమాట, వాన లేదు, ఏమీ లేదు. జోషి వచ్చేసారా? ఏం చేశారు స్కూల్లో? మ్యాథ్సా? ఓకే, పద లోపలికి పద. ఏంటో గబగబా వచ్చేసి షూలు తీసేసి బ్యాగ్ ఓపెన్ చేసేసారు. ఏంటమ్మా, ఏం చూపిస్తావు? ఏం తెచ్చావా? సీక్రెటా? కళ్ళు మూసుకోవాలి ఇంకా. సరే సరే, ఫాస్ట్ గా ఏం తెచ్చారు? ఐఎమ్ సో ఎక్సైటెడ్. చాక్లెటా? చాక్లెట్ ఎవరిచ్చారు?
ఆదిత్య బర్త్డేనా ఈరోజు? పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి. సరే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకుందరు. ఇంకా మా బావ అయితే ఫ్రెష్ అయిపోయారు. మా పిల్లలిద్దరికి కూడా డ్రెస్సులు చేంజ్ చేస్తాను. అమ్మ చికెన్ ఫ్రై లో క్యాషూ నట్స్ కూడా వేసిందిరా. వావ్, నువ్వు క్యాషూ నట్ తినమ్మా, తిను. బాగుందా? నువ్వు తిను, టేస్ట్ ఎలాగుందో చెప్పు. టేస్ట్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనుకో. తిను, చికెన్ ఫ్రై తిను ఫస్ట్. తింటాను, తొందరపడి అన్ని వెంటనే తినకూడదు, కొంచెం కొంచెం స్లోగా తినాలి. సూపర్ ఉంది చికెన్ ఫ్రై. నేను కూడా క్యాషూ నట్ పప్పుచారు చికెన్ ఫ్రై బాగుంటది. సాంబారు చికెన్ ఫ్రై అయినా ఇష్టం నాకు. ఇలా పప్పుచారు చికెన్ ఫ్రై కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి. ఇంకా మా పిల్లలు కూడా వెయిటింగ్. మా పిల్లలకు ఫస్ట్ నేను తినిపించేస్తాను. మా పిల్లలకైతే మాధవి తినిపిస్తుంది. ఎలాగుంది చికెన్ ఫ్రై చిన్న? సూపర్ ఉందా? నీకమ్మా పెద్ద? టీవీ దుక్కు చూడకట, వీడియో దుక్కు చూడట నాయనా. వీడియో దుక్కట చూసి చెప్పట. మా పెద్దవాళ్ళకి నోట్లోంచి మాటలు రావు. మా పిల్లలకు పెట్టేశాను, ఇంక ఇప్పుడు నేను తింటాను. చాలా బాగుంది. జీడిపప్పు టేస్ట్ అయితే చాలా బాగుంది. సింపుల్ గానే చేశాను, ఈజీగా చేసుకోవచ్చు. అయిపోయింది అప్పుడే చికెన్ ఫ్రై. కొంచెమే చేసా అంటే 2 కర్రీస్ కదా, అందుకని. అందరము తినేసాము, ఇంకా లంచ్ అయితే అయిపోయింది. ఏం రా దాగుడిపోతా నువ్వు? రారిటు బాగుందా? నచ్చిందమ్మా చికెన్ ఫ్రై? బాగుందా? వెజ్ కూడా బాగుందా? వెజ్ కూడా నచ్చింది. ఇంక ఇప్పుడైతే కాసేపు రెస్ట్ తీసుకుంటాను. నాకేం ఫుల్ నిద్ర వస్తుంది. నైట్ డ్యూటీ చేసుకుని వచ్చిన తర్వాత పొద్దున పూట ఎప్పుడు పడుకుని పోయేవాళ్ళు, ఈ రోజు అయితే పడుకోలేదు. డైరెక్ట్ గా మధ్యాహ్నం తినేసి పడుకుందామని పడుకున్నాను. వెళ్ళి పడుకోవాలి. నువ్వు పడుకో, మేము ఇక్కడ కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకుంటాం. ఏటమ్మది? ఏటది? పామ్ ఫ్రూట్, తాటి పండు. తాటి పండు కోకోనట్ లాగా ఉందా? ఏమి కోకోనట్ బ్లాక్ ఉంటదిరా? ఇక్కడ బెంగాల్లో కూడా చాలా వరకు అమ్ముతారు అనమాట మార్కెట్ లో. ఎప్పటి నుంచి అమ్ముతున్నారు. తీసుకో అంటుంది. ఏం చేసిద్దాం మరి, ఏం చేస్తాం మాధవి? అంటే ఈ మధ్య అంటే ఇదే సీజన్ అనుకుంటాను, మార్కెట్ లోనూ అమ్ముతున్నారు. నెక్స్ట్ వీడియోస్ లో కూడాను తాటి రొట్టె, తాటి గారెలు, తాటి బూర్లు, తాటి పునుగులు అనేసుకొని అవే తాటి పండు పండు. నేను కూడా చూసా ఇన్స్టాగ్రామ్ లో. దీంట్లో అవే నాకు ఎక్కువ కనిపిస్తూనే ఉన్నాయి అనమాట. మార్కెట్ లోకి వెళ్తే మార్కెట్ లో కూడా కనిపిస్తుంది తాటి పండు. ఇంకా ఏదో ఒకటి ట్రై చేద్దాము. ఎప్పుడు రొటీన్ వంటలేనా, ఒకసారి చూద్దాం అనేసి అయితే తీసుకుని వచ్చాము. ఈ తాటి పండు అయితే 40 రూపాయలు అంట. దీనికంటే కొంచెం చిన్నదైతే 30 రూపాయలు అన్నారు. బాగా పండిపోయినట్టుంది, వాసన వస్తుంది. ఎక్సర్సైజ్ కాళ్ళ మీద గట్ట పడేసుకుంటారు. ఎక్సర్సైజ్ జాగ్రత్త. అలాగా ఎక్సర్సైజ్ అలాగా నువ్వు చేయమ్మ చిన్న. అలాగా చాలేమ్మ పగిలిపోతుంది. నువ్వు ఎప్పుడైనా దీంతో ఏమన్నా తిన్నావా? తాటి గారెలు, తాటి రొట్టె ఏమన్నా? నేను ఎప్పుడు తినలేదు. నేను కూడా ఎప్పుడు తినలేదు, మా అమ్మ కూడా ఎప్పుడు చేయలేదు. మా సైడ్ అయితే ఎప్పుడు చేయరు. జిల్లా సైడ్ చేస్తారు ఎక్కువ, గోదావరి డిస్ట్రిక్ట్స్ లో, ఈస్ట్ వెస్ట్ గోదావరి. నేను కూడా ఈ రోజు ట్రై చేయాలనుకుంటున్నాను, అసలు ఎలాగుంటదో ఏంటో. కావాలనుకుంటే ఈ తాటిపండు కర్రల మీద కాల్చేసి అలాగే కూడా తినేయొచ్చంట. పలుపు మామిడి పండు తిన్నట్టు కూడా తినేయొచ్చంట. లేదంటే పలుపు తీసేసి ఏమన్నా చేసుకోవచ్చంట. ఇంకా నేనైతే దీంతో ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే పలుపు తీయాలి. దీని నుంచి పలుపు తీయడం మాత్రం కొంచెం కష్టమనే చెప్పాలి, టైం ఎక్కువ పడుతుంది. అంటే లోపల పీచుగా ఉంటది కదా, పీచు ఏమీ లేకుండా ఓన్లీ పల్పు ఓన్లీ సపరేట్ చేసుకోవాలి. ఇంక మా బాబు పడుకుంది, నాకేం పని, తిన్నాము, మళ్ళీ తిండి గురించి ఆలోచన. ఏంటో అసలు ఏదన్నా ఈవినింగ్ స్నాక్స్ చెయ్యాలి అనుకుంటే ఇంకా లంచ్ అయిన తర్వాత ఇంక వెంటనే మళ్ళీ అది ఏదో ఒకటి దాని ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేస్తే నైట్ డిన్నర్ కి అయిపోతుంది అనమాట ఆ స్నాక్స్. అందుకోసమనే మా పిల్లలు తింటారో తినరో, అసలు ఎలాగొస్తాయో ఎలాగ చెయ్యాలో ఏంటో డిసైడ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఏం చేయాలో డిసైడ్ అవ్వలేదు, కానీ ఇది పలుపు తీసుకుందాం అనేసి అయితే డిసైడ్ అయ్యాను. పలుపు తీసుకుంటా ఫస్ట్ అయితే దీని మీద తీసేద్దాము. అమ్మా ఎంత ఉందరా నాయన. ఇది ఒకసారి కడిగేసి తీసుకుని వస్తాను, ఇక్కడ అంతా ఇలాగ ఉంది. ఇంక ఇప్పుడు ఇది చీరేద్దాము. అమ్మా
ఫస్ట్ అయితే ఈ నల్లటిదంతా తీసేస్తాము. నేను కూడా యూట్యూబ్ లోనే అక్కడ చూసాను అనమాట ఇది వలవడం కూడా, ఎందుకంటే నాకు అస్సలు ఐడియా లేదు ఇది ఎలాగ వలాలో కూడా. తిన్నదంతా అరిగిపోద్ది కదా నాకు ఇటు నుంచి పలుపు తీసినప్పటికి. చూడండి ఇలా పీస్ గా ఉంది కదా, ఈ పీచ్ ఏమీ లేకుండా ఓన్లీ పలుపు ఓన్లీ తీసుకోవాలి. 3 వచ్చాయి అనమాట. ఒక తాటి పండులో ఇలాగా 3 అయితే ఉన్నాయి. అంటే 3 తాటి ముంజులు ఉంటాయి కదా, ఆ 3 తాటి ముంజులు ఇలా పళ్ళు అయిపోయి ఈ విధంగా అయ్యాయి అనమాట. ఇప్పుడు వెంటనే తీసుకున్నా గానీ రాదు కాబట్టి ఒక చిన్న గ్లాస్ తో వాటర్ దీని మీద చిలకరించుకొని కాసేపు వదిలేయాలి, తర్వాత తీసుకోవాలి. ఇలాగా బాగా తడుపుకుంటే మంచిగా పలుపు వస్తుందంట. తాటి పండుకైతే ఇంకా పలుపు తీయలేదు, దాని మీద కొంచెం వాటర్ వేసేసి అయితే అవి సైడ్ కి పెట్టాను. మా బావ అయితే పడుకున్నారు. ఇంకా మా వాళ్ళు అయితే క్లాస్ వర్క్ చేయకుండా వచ్చారు. ఇంకా క్లాస్ రూమ్ అప్డేట్ కూడా వచ్చేసింది, అందుకే ఫస్ట్ అయితే వీళ్ళకి హోంవర్క్లు స్టార్ట్ చేశాను. మా పిల్లల హోంవర్క్లు చేయించడం అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళిద్దరికి కూడాను చదవడానికి ఇచ్చాను అనమాట. వాళ్ళిద్దరు చదువుతున్నారు. ఇంక ఇవి నానేసి అయితే కాసేపు అయింది. ఇప్పుడు వీటి నుంచి అయితే నేను పలుపు తీసుకుంటాను. ఇంక నేనైతే ఈ స్ట్రైనర్ యూజ్ చేస్తున్నాను పలుపు తీయడానికి. 3 పల్ప్ అయితే తీసేసాను. 3 కలిపి ఇదిగోండి ఈ మాత్రం పల్ప్ అయితే వచ్చింది. ఈ బౌల్ తో బౌల్డ్ వచ్చింది అనమాట. భలే చిక్కగా ఉంది, మంచి కలర్ కూడా ఉంది. ఇంక ఇప్పుడు ఇవైతే పడేసి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. లోపల పీచ్ ఏమీ లేకుండా పల్ప్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ పల్ప్ తో నేను సింపుల్ గా ఒక 2 రెసిపీలు అయితే ట్రై చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే తాటిపండుతో పునుగులు, అలాగే ఇంకా అందరికి తెలిసిన తాటి రొట్టె అనమాట. నేను చేయడం అయితే ఫస్ట్ టైం, మరి ఎలా వస్తాయి ఏంటో చూడాలి. ఫస్ట్ అయితే తాటి పునుగులకి కావాల్సినవన్నీ కూడా మిక్స్ చేసుకుంటా. ఒక మిక్సింగ్ బౌల్ లో ఫస్ట్ అయితే 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇందులోనే 1 కప్పు బెల్లం పొడి అనమాట, బెల్లం పొడి తీసుకుంటున్నాను. నెక్స్ట్ సూజీ అంటారు కదా గోధుమ రవ్వ, ఇదైతే ఒక 1/2 కప్ తీసుకుంటున్నాను. ఇంకో 1/2 కప్పు వరిపిండి, అదే బియ్యం పిండి అంటారు కదా, బియ్యం పిండి అనమాట, ఇది కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 కప్పు కొబ్బరి తురుము, ఇది వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే సోంపు అంటారు కదా, సోంపు 1 స్పూన్ వేసుకుంటున్నా. ఫైనల్లీ 1 కప్పు తాటిపండు పల్ప్ అయితే వేసుకుంటున్నాను. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇంక ఇదైతే వేసేస్తాను. ఫస్ట్ అయితే ఈ పల్పే వేయాలనుకున్నాను, కానీ ఏంటంటే అన్ని మెజర్మెంట్ తో వేసుకోవాలి. మళ్ళీ ఇది పల్ప్ వేసిన తర్వాత కడిగి ఆరిన తర్వాత మళ్ళీ వేయాలి, లేట్ అయిపోద్ది అనేసి ఇది లాస్ట్ లో వేస్తున్నా అనమాట. ఫస్ట్ వేసినా లాస్ట్ వేసినా అన్ని వేసి కలిపేదే కదా, ఏం ప్రాబ్లం లేదు. ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందంటే అసలు ఇది ఇలా వంపుతా ఉంటే భలేగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం వేసినవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇందులో ఇంకా వాటర్ కానీ లేదంటే మిల్క్ కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం వేసిన పల్పుతోని నెక్స్ట్ బెల్లం అదంతా వేసాం కదా, దాంతోనే కలిసిపోతుంది చక్కగా. మొత్తం కలిపేసరికి ఈ కన్సిస్టెన్సీ వచ్చిందనమాట. చక్కగా పునుగులు అయితే అవుతాయి. ఇంక నేను వాటర్ కానీ మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ ఆ పల్పులో ఉండే మాయిశ్చర్ తోటే కలిసిపోయింది. ఇంక ఇప్పుడు వెంటనే వేసేయకూడదు అనమాట. మనం ఇందులో సూజీ అంటే అదే గోధుమ రవ్వ వేసాం కదా, గోధుమ రవ్వ అనేది కాసేపు నానాలి. ఒక అరగంట మూత పెట్టేసి సైడ్కి వదిలేస్తాను. తాటి పునుగులు అలాగే తాటి రొట్టె ఈ రోజే చేసేద్దాం అనుకున్నాను, కానీ 2 అంటే మళ్ళీ ఎందుకు ఒకే రోజు 2. చక్కగా పల్పు అయితే తీసేసాను కదా, అది దాసేసి రేపో ఎల్లుండో ఎప్పుడైనా కానీ ఇంకా చేసుకుందాం తాటి రొట్టె అనిపిస్తుంది. అందుకోసమనే ఇంక ఈ పల్పు అయితే ఫ్రిడ్జ్ లో దాసేయాలనుకుంటున్నాను. ఒకసారి మా బావ లెగిస్తే బాగుండు, ఏమంటారో ఏంటో ఒకసారి ఒక మాట అడిగేసి దాసేయడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే పునుగులు ఆల్రెడీ కలిపాను కదా, ఇదైతే ఇంకా సరిపోతుంది ఈవినింగ్ స్నాక్ లాగా. 2-3 రకాలు ఏమి అవసరం లేదు. ఇంకా పిండి కలిపాను కదా, కలిపేసిన తర్వాత అరగంట అయితే సైడ్కి పెట్టేశాను. చక్కగా నోకు కూడా నానిపోయింది అనమాట. ఇప్పుడు దీంతో చిన్న చిన్న పునుగుల్లాగా డీప్ ఫ్రై చేసుకోవడమే. మీడియం టు లో ఫ్లేమ్ లో ఇలా మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మాత్రం కలర్ వస్తే చాలు, ఇంక తీసేయచ్చు. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మీడియం టు లో ఫ్లేమ్ లోనే ఇలాగా కొంచెం ఓపిక్ గా కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా టేస్ట్ ఎలాగుంటుందో ఏంటో. పునుగులు అయితే ఒక్కటి కూడా రౌండ్ గా రావట్లేదు, అడ్డబెట్టంగా వస్తున్నాయి. ఎలా వచ్చినా టేస్ట్ బాగుంటే చాలు. ఇంక ఇదిగోండి డీప్ ఫ్రై అయితే చేసేసాను. ఇంకా ఫస్ట్ మా బాగా టేస్ట్ చేసి ఎలాగున్నాయో చెప్తారు. స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది కదా, స్మెల్ అయితే వస్తుంది. టేస్ట్ ఇంపార్టెంట్. ఓకే బాగానే ఉంది. మరి ఎక్కువ స్వీట్ లేవు, అలా చప్పగా లేవు, బాగానే ఉంది.
బాగానే ఉన్నాయి అంటున్నారు. ఇంకా నేను కూడా ఒకటి టేస్ట్ చేసి చెప్తాను. మా పిల్లలు అయితే చదివేశారు, ఇంకా ఆడుకుంటున్నారు. ఇంకా పొద్దున్న స్కూల్ నుంచి తెచ్చుకున్నారు కదా చాక్లెట్స్, అవి తినేశారు. ఓకే, మనకి స్వీట్ ఓకే కదా. ఎవరైనా బాగా స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొంచెం స్వీట్ వేసుకోండి. ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది ఇది. పామ్ ఫ్రూట్ తో పల్ప్ తీసాం కదా, ఆ జ్యూస్ తో చేసింది. మీకు ఎలాంటివి నచ్చా? మీకు పర్లేదు, తప్పకుండా ట్రై చేయండి అని అన్న కానీ, కాకపోతే మాకు ఫస్ట్ టైం తిన్నందుకు మాకు ఎలా అనిపిస్తుందో ఏంటో కానీ ఓకే, అంత వరస్ట్ గా లేవు. అలాగనేసి సూపర్ డూపర్ ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి అని కూడా చెప్పను. ఓకే, బానే ఉన్నాయి. ఇవి కొంచెం చేదుగా ఉన్నట్టు అనిపిస్తుంది నీకు? లైట్ గా అంటే లైట్ గా ఎందుకు ఏమో దేని వల్ల పడుకొని ఉన్నాడికి లేపేసింది ఇప్పుడు టేస్ట్ చేయాలని చెప్పి. మా బావ నేనైతే ఇంకా వేసిన పునుగులు కొంచెం చేదుగా ఉన్న తినక తప్పదు, పడే బుద్ధి కావట్లేదు కాబట్టి అలాగలా తింటున్నాము. మా పిల్లలకైతే అవి నచ్చలేదు, అందుకోసమనే మా పిల్లలకైతే నానపెట్టిన బాదం ఇచ్చాను అనమాట. అవి తింటున్నారు. తినేసి పార్క్ కి ఆడుకుందులే, తిని ఫాస్ట్ గా. ఇంక ఈవినింగ్ స్నాక్స్ చేశాను కదా, అవి తినడం అయ్యింది. ఇప్పుడేమో మళ్ళీ నైట్ డిన్నర్ అనమాట. సింపుల్ గా నేనైతే ఇంక ఈరోజు నైట్ డిన్నర్ లకి దాలియా ఉప్మా అయితే చేసేయాలనుకుంటున్నాను. మా పిల్లలు అయితే ఆటకి వెళ్ళిపోయారు. ఈవినింగ్ స్నాక్స్ ఏమీ సరిగ్గా తినలేదు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి వండేసి పెడితే ఫాస్ట్ గా తినేస్తారనేసి మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా మా బావ ఏమో వాకింగ్కి వెళ్తారంట. మా పిల్లలు పార్క్ నుండి అయితే వచ్చేసారు. వాకింగ్కి వెళ్ళిన మా బావ కూడా వచ్చేసారు. ఎందుకు వచ్చేసారు తెలిసినా, నేను ఇంట్లో చేసిన ఉప్మా తినడానికి కాదు, బయట పార్టీ ఉందట, పార్టీకి వెళ్ళిపోతున్నారు. ఉప్మా తింటానులే, బంగారం ఉప్మా. అదే బంగారం ఉప్మా అట. ఏమో తింటానులే వచ్చి. నువ్వు తినకపోతే ఉప్మా మిగిలిపోతాను కాదు, మాకు వదిలేసి అక్కడ పార్టీకి వెళ్ళిపోతున్నామని మా బాధ. మనం చేసుకుందాం ఇంకో రోజు పార్టీ. ఓకే అవును, సరే అయితే బేగరా టైంకి రా. పార్టీలకి వెళ్ళిన వాళ్ళకి టైంకి రమ్మండము, మళ్ళీ లేడీస్ షాపింగ్కి వెళ్ళిన వాళ్ళకి టైంకి అయిపోవడం అంటే అది అవ్వదులేండి. ఇంక ఉప్మా అయితే ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. మనలాంటి లేడీస్ కి షాపింగ్, మగవారి పార్టీలు టైంకి అవ్వవు. ఇదిగోండి ఉప్మా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కాసేపు ఉంటే చాలన్నమాట, ఉప్మా రెడీ అయిపోద్ది. ఇంకా క్యారెట్, బీన్స్, పీస్ అన్ని వేసి అయితే చేస్తున్నాను. ఇంకా మా బావ అయితే పార్టీకి వెళ్ళిపోయారు. నేను మా పిల్లలు అయితే ఇంట్లో నేను చేసిన ఉప్మా అయితే తింటాము. ఇంకా మా పిల్లలకు తినిపిస్తూ నేను కూడా తినేస్తా. నేనైతే ఈవినింగ్ స్నాక్స్ అవేవో ఏంటవి తాటి పండుతో పునుగులు అయితే చేశాను కదా, అవి అయితే తిన్నాను. నాకు తినాలని అనిపించట్లేదు కానీ కొంచెమైనా తింటాను. ఉప్మా అయితే తినేశారు. ఇంక ఇప్పుడైతే బుద్ధిగా చదువుకుంటున్నారు. మా బావ లేకపోతే నేను చెప్పిన మాట మాక్సిమం వింటారు. మా బావ ఉంటేనే మా వాళ్ళు అయితే నా మాటకు పత్తా చేయరు. కాసేపు చదువుకున్న తర్వాత 8:30 అలాగైతే అప్పుడు అన్నం పెడతాను. మా పిల్లలకి కొంచెమంత అన్నం కూడా తినిపించేశాను. ఇంకా మధ్యాహ్నం అనమాట పప్పుచారు అలాగే క్యాబేజీ ఫ్రై అయితే ఉండేది, ఆ రెండు కలిపి ఇంకా మా పిల్లలకైతే అన్నం తినిపించేశాను. ఇంకా అన్నం తినేసి కూడా కాసేపు అయింది. ఇప్పుడైతే పాలు పట్టేస్తాను, పాలు ఇచ్చేస్తాను, గ్లాసుల్లో వేసి ఇచ్చేస్తే తాగేస్తారు. ఇంకా పాలు అయితే కొంచెం హీట్ చేస్తా. మాకు ఎప్పుడు కూడాను ఒక అతను పాలు తీసుకుని వచ్చేవాళ్ళు. ఈ రోజు పాలు అయితే మా కోఆపరేటివ్ స్టోర్ లో తీసుకున్నాను అని చెప్పాను కదా, ఇదిగోండి పాలు అయితే మరగబెట్టిన తర్వాత ఇలా మంచిగా మేగడైతే కట్టిందనమాట. కొంచెం ఎల్లో కలర్ లో కూడా ఉంది. మేము ఆవు పాలు డైలీ వేయించుకుంటాం కదా, అవి అయితే అసలు ఎంత మరిగించినా గానీ ఈ కలర్ లో ఇలాగైతే మేగడ రాదు. రెగ్యులర్ గా మా ఇంటికి తీసుకుని వచ్చి వేసిన పాలకి మేము వెళ్ళి మా కోఆపరేటివ్ స్టోర్ లో తీసుకున్న పాలకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇంకా డబ్బుల విషయంలో కూడా డిఫరెన్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 10 రూపీస్ కి ఎక్కువ అనమాట రెండిటికి తేడా. ఈ పాలే కొంచెం ఎక్కువ రేటు. వారం రోజులు రానని అయితే చెప్పారు. ఇన్ కేసు ఈ పాలు కనుక మా పిల్లలకు కొంచెం సెట్ అయింది అనుకుంటే ఇంకా ఈ పాలకే మాక్సిమం ఫిక్స్ అయిపోతాము. పిల్లలకు కదా కొంచెం రేట్ ఎక్కువైనా కానీ మంచి పాలు పట్టడం మంచిది. ఇంకా మనం డైలీ వెళ్ళి తెచ్చుకోక్కర్లేదు కూడాను. మనకు డైలీ కావాలి అనుకుంటే హోమ్ డెలివరీ అని చెప్పేస్తే ఇంకా డైలీ ఏదో ఒక టైంలో అయితే తెచ్చిచ్చేస్తారు. ఏ టైంకి ఇస్తారో ఏంటో అవన్నీ కొంచెం డీటెయిల్డ్ గా కొనుక్కొని మాకు కొంచెం సెట్ అయినట్టుగా అయితే, అంటే ఇప్పుడు మార్నింగ్ టైంలో ఇచ్చారనుకోండి ఓకే, ఈవినింగ్ టైంలో ఇచ్చినా కానీ ఓకే, మాకు ఏ టైంలో ఇచ్చినా ఓకే. మా పిల్లలు అయితే నైట్ టైమే తాగుతారు కాబట్టి ఏ టైం ఇచ్చినా ఓకే. చూద్దాము, ఫస్ట్ అయితే కొద్ది రోజులు చూస్తే తెలుస్తుంది ఏంటి అనేది. పాల మీద మేగడైతే తీసేసి పాలు గోరువెచ్చగా చేశాను. మా పిల్లలకైతే కొంచెం జలుబుగా ఉంది, అందుకోసమనే చిటికడంత పసుపు అలాగే కొంచెం అంత మిరియాల పొడి అలాగే కొంచెం అంత హనీ వేసేసి అయితే మా పిల్లలకు పడుతున్నాను. చక్కగా తాగేస్తున్నారు.
ఇందులోనే కొంచెం అంతా హనీ వేసి కలిపేసి ఇచ్చేస్తాను. ఇంకా మా పిల్లలిద్దరూ కూడా చక్కగా టీవీ చూసుకుంటున్నారు. నువ్వు ఒక గ్లాసు హనీ, టర్మరిక్ పౌడర్, పెప్పర్ పౌడర్ 3 కలిపిందమ్మ. తాగేసే. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది ఒక 2-3 డేస్ నుంచి. ఫస్ట్ అయితే మా చిన్నోడికి లైట్ గా స్టార్ట్ అయింది, ఇప్పుడు మా పెద్దోడికి కొంచెం లైట్ గా స్టార్ట్ అయింది. ఇంకా మెడిసిన్ అయితే ఏం పట్టట్లేదు. ఫస్ట్ అయితే ఇంటి దగ్గర ఇలానే చేసి పడుతున్నాను. దీంతో తగ్గకపోతే అప్పుడు ఏదో ఒక మెడిసిన్ అయితే వాడతాము. మా పిల్లలు పాలు కూడా తాగేశారు. గిన్నెలన్నీ తోమేశాను. సింక్ అయితే ఖాళీ. గ్యాస్ స్టవ్ అన్ని కూడాను వంట అవ్వంగానే ఇంకా క్లీన్ చేసేసాను అనమాట. అన్ని పనులు కంప్లీట్ అయిపోయి ఇంకా మా బావ అయితే రాలేదు. వచ్చాక ఉప్మా అయితే తిన్నాను మెసేజ్ పెట్టేశారు. కావాలంటే రేపు తింటాను కానీ ఇప్పుడైతే తిన్నాను చెప్పేశారు. కాబట్టి అదైతే ఒక బౌల్లో ఊర్చేసి ఇంకా బయట పెట్టేశాను డైనింగ్ టేబుల్ మీద. ఇంకా కాసేపు అయిన తర్వాత మా పిల్లలు అయితే పడుకుంటారు. ఇంక ఈ లోపు మా బావ వస్తే ఓకే, లేదంటే మేము డోర్స్ క్లోజ్ చేసుకుని పడుకుపోతాము. వచ్చాక మా బావ కాల్ చేస్తారు. ఇప్పుడు టైం అయితే 9:15 అయిపోయింది. ఇంకా మా బావ అయితే రాలేదు. ఇంకొచ్చేసరికి లేట్ అయ్యేలాగా ఉంది. మళ్ళీ రేపు పొద్దున్న మా పిల్లలకి అయితే స్కూల్ ఉంది. రేపు పొద్దున్నకి మళ్ళీ లేవాలి. అందుకోసమనే ఇంక మా పిల్లలకి అయితే పడుకోబెట్టేస్తాను. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నాడు పెద్దడు? లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ నొక్కండి. బాయ్. పదండి ఇంక వచ్చిండ్రు మీరు పదండి. ఇంక ఇప్పుడు మా పిల్లలకి అయితే పడుకోబెట్టేస్తాను. మా పిల్లలు అయితే పడుకుపోయారు. ఇంక ఇదిగోండి మా బావ కూడాను వచ్చేసారనమాట. ఏం బేగ వచ్చాను రికార్డు ఇంత తొందర నిజంగా నైట్ డ్యూటీ ఉందా అందుకని వెళ్ళిపోయాదా? నీకు లేదు, నువ్వు వచ్చాను పాపం. నీకు లేకపోతే మినిమం 12 అవ్వాల్సిందే. అవ్వాల్సిందే. కొన్నిసార్లు రాత్రి 1-2 అయిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఎంతవరకు ఏం వెయిట్ చేయను, నేను పడుకుపోతాను. నాకు మా బావకి సంబంధం ఉండదు. అక్కడేం ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసుకుంటా ఉంటే నేను ఎందుకు ఇక్కడ అలా కళ్ళుకి అగ్గిపొడలు ఏంటిది కళ్ళకి పుల్లలు పెట్టుకుని నేను ఎందుకు వెయిట్ చేయాలి చెప్పండి, ఒక్కదాన్ని దెయ్యంలాగా. అందుకోసమనే నేనైతే చక్కగా పడుకుపోతాను. ఒకప్పటి రోజులు కావాలి, మొగుడు వచ్చేంత వరకు వెయిట్ చేసి మొగుడు తర్వాత తిన్న తర్వాత తినడం అవి ఎప్పుడో పోయినాయి. అలాంటి రోజులు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? వద్దులే, నువ్వు టైం తిని నువ్వు పడుకో. ఇంక ఇది ఈ రోజు వీడియో చూసారు కదా. పొద్దున్న నుంచి రాత్రి వరకు వంట కడగడాలు తినడం, వంట కడగడాలు తినడం, ఇదే పని అనమాట అసలు. అబ్బబ్బా, ఏమైనా స్పెషల్ డే అయితే స్పెషల్ గా ఉంటది, రెగ్యులర్ గా మరి ఇలాగే ఉంటది. ఈవినింగ్ స్నాక్స్ ఏదన్నా చెయ్యాలని పెట్టుకున్నామా అంతే మటాస్ అనమాట. ఇంక అసలు ఆ రెస్ట్ అనే టైం మరి ఇంకొండదు. ఆ గుజ్జు తీసి అబ్బబ్బా అదంతా మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ ఉంచి అది డీప్ ఫ్రై చేసి ఏదో చేసింది. అదేమో అంత మరి అంత బాగాలేదు. ఎందుకు చేదు కూడా లైట్ చేదు కూడా ఎందుకు అర్థం కాలేదు. నేనే ఎక్కువ తిన్నాను, నువ్వు మాకు తప్ప. నేను తిన్నాను, ఇంకొన్నాయి అనుకుంటా. ఇంకొన్నాయి. ఇది ఈ రోజు వీడియో. మళ్ళీ రేపు తెల్లారితే మా పిల్లలకి స్కూల్ ఉంది, లేవాలి. మా బావేమో మధ్యాహ్నం చక్కగా పడుకుంటారు కాబట్టి వీడియో ఎడిటింగ్ చేస్తారనమాట. కాసేపు వీడియో ఎడిటింగ్ చేసి వస్తారు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్, గుడ్ నైట్.